ఒక ఊరిలో ధనయ్య అనే నెయ్యి వ్యాపారి ఉండేవాడు. పేరుకు తగ్గట్టే అతనికి ధనం మీద ఆశ ఎక్కువ, కానీ గుణంలో పరమ పిసినారి. లాభం కోసం ఎంతకైనా తెగిస్తాడు. నెయ్యిలో రకరకాల నూనెలు, కొవ్వు పదార్థాలు కలిపి కల్తీ నెయ్యి అమ్ముతూ ఊరు జనాన్ని మోసం చేసేవాడు. ఒకరోజు ఆ ఊరు ప్రెసిడెంట్ గారి ఇంట్లో జరిగే శుభకార్యం కోసం ఎక్కువ మోతాదులో నెయ్యి కావలసి వచ్చింది. ధనయ్య ఇంకొంచెం కల్తీ ఎక్కువ చేసి నెయ్యిను సరఫరా చేస్తాడు. ఆ కల్తీ నెయ్యితో చేసిన వంటలు తిన్న ఊరి జనం అందరికీ కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. అసలు విషయం ఏంటని ఆరా తీయగా ధనయ్య అమ్మిన కల్తీ నెయ్యి మహిమని తేలిపోయింది. ఆ ఊరు ప్రెసిడెంట్ కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయతీలో 3 శిక్షలు ఖరారు చేసి వీటిలో ఏదో ఒకటి ఎంచుకోమన్నాడు. 1000 రూపాయలు జరిమానా కట్టాలి, లేదా 100 కొరడా దెబ్బలు తినాలి, లేదా తాను కల్తీ చేసిన నెయ్యి మొత్తాన్ని తాగాలి. ధనయ్య తన పిసినారితనంతో ఇలా ఆలోచించాడు. అమ్మో, 1000 రూపాయలా? నా ప్రాణం పోయినా నేనొక్క పైసా కూడా ఇవ్వను. ఆ 100 కొరడా దెబ్బలు తినేస్తాను అని చెప్తాడు. 50 దెబ్బలు పూర్తయ్యేసరికి నొప్పిని భరించలేక, చాలు బాబోయ్, నా వల్ల కాదింకా, ఆ నెయ్యినే తాగేస్తానని చెప్తాడు. ఆ నెయ్యిని సగం తాగేసరికి తను ఇంకా తాగలేక వెగటతో వాంతులు చేసుకుంటాడు. ఇంకా చేసేదేం లేక 1000 రూపాయల జరిమానా కట్టేస్తాడు. అలా ఆ పిసినారి ధనయ్య తన పిసినారి తెలివితేటలతో 3 శిక్షలు అనుభవించాడు. ఈ కథలో నీతి: అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. ధనయ్య పిసినారితనం వల్ల డబ్బులు పోయాయి, దెబ్బలు తిన్నాడు, ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాడు.